త్వరగా వచ్చేసారనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు జగన్ అంటే ఫేక్ మేడం. ఆ వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. ఆయన కంపెనీలు ఫేక్. ఆ కంపెనీలు ఆయన డొల్ల కంపెనీలు పెట్టి దోచుకున్న కేసులు బాపతు ఆ బెయిల్ రద్దు అవుతుందని హఠాత్తుగా లండన్ నుండి అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగా రావడం జరిగింది. దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఆయన లండన్ వెళ్ళడానికి పర్మిషన్ కోరుతూ కోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఆయన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబరు తప్పుడు నెంబర్ ఇచ్చారు. అంటే న్యాయస్థానాలను కూడా ఏ విధంగా కళ్ళల్లో కారం కొట్టి మోసగిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఎంత ఫేక్ నాయకుడో జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రబల తార్కాణం, ఒక తాజా ఉదాహరణ ఇది. అసలు ఈ విషయంలో కోర్టులో ఆయన్ని క్షమించకూడదు, ఆ పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ను కూడా క్షమించకూడదు. అతన్ని కూడా కోర్టులో ఆయన బార్ మెంబర్షిప్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఏమిటండి ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 32 కేసుల్లో ముద్దాయి, విచారణ ఖైదీ, బెయిల్ పైన 13 ఏళ్లుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి లండన్ టూర్కి పర్మిషన్ అడిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఫోన్ నెంబర్ కూడా అబద్ధం, తప్పుడు నెంబర్, రాంగ్ నెంబర్ ఇచ్చారంటే ఏమని చెప్పాలండి వెళ్ళి? అదొక రీజన్ అయితే, ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా ముందుకు వస్తాము. ఆ లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటికే నిర్ధారణ అయింది. ఆ కేసులో కూడా ఇతనికి ఉచ్చు బిగిస్తాము. ఖచ్చితంగా ఆ భయంతో కొంత, ఆ ఇన్ఫర్మేషన్ కొంత, ఇది కొంత, సిబిఐ ఛార్జ్ షీట్ వేయడం వల్ల ఫోన్ నెంబరు తప్పుగా ఇచ్చారని, అతను బెయిల్ రద్దు చేస్తారని కోర్టు సీరియస్ అయిందని తెలుసుకుని హఠాత్తుగా హుటాహుటిని లండన్ నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి దీపావళి పండుగ చేసుకున్నాడు. అది కూడా ఫేకే. ఆయనకి దీపావళి అంటే నచ్చదు, హిందూ పండుగలంటే నచ్చవు, భావజాలం కూడా నచ్చదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రజలను నమ్మించడానికి, బురిడి కొట్టించడానికి ఒక రకమైనటువంటి ఇటువంటి డ్రామాలు ఆడుతూ ఉంటాడు, ఎపిసోడ్లు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ ఇంట్లోనే వేసుకుని బ్రహ్మోత్సవాలకు వెళ్ళినట్టుగా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ తల్లితో బైబిల్ బట్టి తిప్పాడు. ఇవన్నీ ఎందుకంటే ఆ భావజాలం ఉన్నటువంటి, క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ తన బుట్టలో వేసుకోవడానికి ఆడే డ్రామాలు. కనీసం క్రాకర్స్ వెలిగించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన షూ కూడా తీసి భక్తి శ్రద్ధలతో చేశారు. నరక చతుర్దశిది. నరకాసురుడు భూమండలాన్ని పీడిస్తుంటే స్వయంగా తన తల్లే ఆ నరకాసురుణ్ణి సత్యభామ రూపంలో మట్టుబెడుతుంది. అంత పవిత్రమైనటువంటి దీపావళి పండుగ ఆ భక్తి లేకుండా కాలికి బూట్లు వేసుకుని ఆయన క్రాకర్స్ వెలిగించి పండుగ చేసుకున్నాడు. అంటే అక్కడ కూడా ఫేకే. అతను మాట్లాడితే ఫేకు, సోషల్ మీడియా పోస్టులు ఫేకు, సాక్షి మీడియాలో వచ్చే వార్తలు ఫేకు, ఆ పార్టీ ఫేకు, ఆ లండన్ టూర్ ఫేకు, ఆ ఫోన్ నెంబర్ ఫేకు, ఆయన తిరిగి రావడం ఫేకు, ఆయన గతంలో ఆయన పెట్టిన కంపెనీలు ఫేకు, ఆయన పరిపాలన ఫేకు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పథకాలన్నీ కూడా ఫేకు. ప్రతి పథకం వెనకాల ఒక స్కామ్ ఉంది. అందులో భాగంగానే మద్యం వ్యాపారంలో ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో దొరికారు బాబులు. ఇంత దారుణమైనటువంటి మానసిక ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగకూడదనేది రాష్ట్ర ప్రజల యొక్క అభిమతం. ఎందుకంటే ఇలాగే ఏదో తప్పుడు వార్తలు రాసి అభూత కల్పనలు కల్పించి ప్రభుత్వం మీద నింద, ఎక్కడో దారిలో యాక్సిడెంట్ అయ్యి ఒక పాస్టర్ చచ్చిపోతే మత చిచ్చు రేపుతారు. ఎక్కడో ఇంకోటి ఏదో 2 కులాలు కాపు కమ్మ కొట్టుకుంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి పొత్తు విడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. అంటే పొత్తు విడిపోతే మళ్ళీ రాజ్యం నాదే అనే పగటకలలకు అంటారు. కాబట్టి ఇప్పటికైనా చట్టం కళ్ళు తెరిచి ఈ 13 ఏళ్లు రికార్డు 4000 పైచిలకు రోజులు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో, ప్రపంచంలో ఇతను ఒక్కడే.
ఎందుకు ఇతనికి ఇంత చట్టం సౌలభ్యం కల్పిస్తుందండి? ఇతను అంటే అందరికీ ఒక రూలు, ఇతనికి ఒక రూలునా కోర్టులో? 3 వాయిదాలకు వెళ్ళకపోతే NBW ఇష్యూ చేస్తారు కోర్టులో సామాన్యులు. మరి ఎప్పుడు వెళ్ళాడు కోర్టుకి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే బిజీగా ఉంటున్నాను రాలేకపోతున్నానని చెప్పాడు. ఇప్పుడేమో లండన్ టూర్లకి టైం ఉంది తప్ప కోర్టుకి వెళ్ళడానికి టైం లేదు. ఎందుకు ఇతను ఉపేక్షిస్తున్నాయి చట్టాలు కోర్టులు? ఒక్కసారి దయచేసి న్యాయదేవత కళ్ళు తెరాలి. ఇక్కడ కూడా ఆ పార్టీ మొన్న ఓడిపోయినప్పుడు 11 సీట్లకు పడిపోయినప్పుడు ఇక్కడ కూడా దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ ఇంకోసారి అతన్ని చట్టం కట్టుదిట్టం చేసి చట్టం నేను ఉన్నానని నిరూపించుకుంటే డెఫినెట్ గా మళ్ళీ ఇంకోసారి దీపావళి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో కోర్టు సీరియస్ గా ఉంది. సిబిఐ వేసినటువంటి పిటిషన్ ని పరిగణలోకి తీసుకుంది. కోర్టు యొక్క సీరియస్నెస్ తెలుసుకుని ఒక పక్క లిక్కర్ కేసు దూసుకొస్తున్నటువంటి ఉచ్చు బిగుస్తున్నటువంటి వ్యవహారాన్ని తెలుసుకుని హుటాహుటిని వచ్చాడు. అతనికి వెన్నులో వణుకు పుట్టుకుంది.